హాయ్, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఇంటి వంట కార్యక్రమంలోకి వచ్చేసాము. ఈరోజు మన విజయవాడలోని మొగల్రాజ్పురంలో ఉన్న ప్రకాష్ టవర్స్లో శ్రీవల్లి గారు పిలిచారండి. శ్రీవల్లి గారు పిలవంగానే అక్కడికి వచ్చేసాము. శ్రీవల్లి గారు ఏ రెండు రుచులను పరిచయం చేస్తారో ముందుగా శ్రీవల్లి గారిని పరిచయం చేసుకున్న తర్వాత ఈరోజు మా ఇంటి వంట కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నమస్తే శ్రీవల్లి గారు. హాయ్ భవానీ. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ భవానీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే వచ్చే నెల వచ్చేసి శ్రావణ మాసం అన్నమాట, మనకి అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నారండి మీరు. సో శ్రీవల్లి గారితో పాటు బంధువులు, స్నేహితులు మనతో ఉన్నారండి. వారిని పరిచయం చేసుకోకపోతే ఎలాగా? నమస్తే మేడం, మీ పేరు? నమస్తే. మీ పేరు మేడం? జయ. జయ గారు. సో శ్రీవల్లి గారు ఎప్పటి నుంచి తెలుసు మేడం? చాలా సంవత్సరాల నుంచి అండి. నేను యుఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కిట్టి పార్టీల్లో పరిచయం. శ్రీవల్లి గారు బాగా ఏ వంటకం బాగా చేస్తారు? మీకు బాగా నచ్చిన వంట? అన్ని బాగానే ఉంటాయండి. అన్ని బాగానే ఉంటాయి. టేస్ట్ చేస్తాం. అన్ని బాగా చేస్తూ ఉంటారు. శ్రీవల్లి గారు మీకేమవుతారు మేడం? నాకు మరదలు అవుతారండి. మరదలు అవుతారు. నేను ఉషా. ఉషా గారు. ఓకే. ఇక్కడే మొగల్రాజ్పురం ఉంటాను. ఓకే మేడం. నేను వదిన మరదలు అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా పోట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు అనమాట. పోట్లాడే జరగలేదు అనమాట. పోట్లాడుకోవడం. ఓకే ఓకే ఓకే. శ్రీవల్లిగా ఉంటాం ఇద్దరము. ఓకే. మన శ్రీవల్లి గారికి ఏమవుతారండి మీరు? ఫ్రెండ్స్ అంటే ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఒక 2-3 ఇయర్స్ నుంచి. 2-3 ఇయర్స్ నుంచి. బాగా ఓకే. కిట్టీస్లో బాగా అల్లరి బాగా ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తాం. వాళ్ళ ఇంట్లో కూడా సరదాగా ఉంటారనమాట. హాయ్ మేడం. శ్రీవల్లి గారికి మీరేమవుతారు మేడం? నైబర్స్. మీ పేరు మేడం? శిరీష గారు. శ్రీవల్లి గారికి బాగా నచ్చిన కలర్ ఏంటి చెప్తారా? అంటే ఫ్రెండ్స్ అంటే బాగా స్నేహితులు అనమాట, ఇష్టాలు కూడా తెలుస్తూ ఉంటాయండి. సో నచ్చిన కలర్ ఇది ఏంటంటే పజిల్ లాంటిది అనమాట. ఒక గెస్సింగ్ కలర్ అనేది చెప్తారా? ఎల్లో కలర్ మంచి కలర్ అనమాట, బెస్ట్ కలర్. ఫ్రెండ్స్ అంటే ఎల్లో కలరే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. శ్రీవల్లి గారు మీరు చదువుకుంది కూడా అక్కడేనా? విజయవాడేనండి. స్టడీ, స్కూలింగ్, కాలేజ్ అంతా ఇక్కడే అండి. సార్ పేరు మేడం? రవీంద్ర బాబు అండి. ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ అండి. పిల్లలు? ఇద్దరు పాపలండి. పెద్ద పాప గీతికా సాయి, షీఈస్ డూయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్. అండ్ యంగర్ డాటర్ వచ్చి జస్వంతిక, షీఈస్ డూయింగ్ బీబీఏ. శ్రీవల్లి గారు, ఈరోజు ఏ రెండు రుచికరమైన వంటకాలని మన దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి మీరు పరిచయం చేయనున్నారు? ఈరోజు ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దాం భవానీ. స్వీట్ వచ్చి మూంగ్ దాల్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ నేను చెప్తాను. మూంగ్ దాల్ కావాలి, అండ్ గీ, షుగర్, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ మనం పాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించేసుకోవాలి. కొంచెం గీ వేసుకుందాం. స్టార్టింగ్ నెయ్యి వేసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ గీ వేడయిందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. స్టార్టింగ్ అది క్యాజు, ఓకే, బాదం, కొంచెం ఈ లైట్గా ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. ఓకే ఓకే, సిమ్లో పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచి బలమైన ఫుడ్ అనుకుంటా, బాగా ఎనర్జీ. స్వీట్లో కంపల్సరీ గీ అంటే డ్రై ఫ్రూట్స్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే మూంగ్ దాల్ హల్వా అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు డ్రై ఫ్రూట్స్తో. మూంగ్ దాల్ అనేది హెల్త్ వైజ్ కూడా మంచిది భవానీ. ఈవెన్ సమ్మర్లో కూడా పెసరపప్పు, మూంగ్ దాల్ అంటే. సో పెసరపప్పుతో యూజువల్గా ఏం చేసినా కూడా చలవంటారు కదా. సో అందుకని నేను ఇది ఫస్ట్ ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇది లైట్గా కొంచెం లైట్ బ్రౌన్ అయింది. తర్వాత మనం లైట్గా కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది జీడిపప్పు అండ్ బాదం అండ్ కిస్మిస్ కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, లైట్ బ్రౌన్ అయిపోయింది. ఇంక ఇది మనం తీసేసుకుందాం ప్లేట్లో, బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లో తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకుందాం. కొంచెం దూరగాను దూరగా లైట్ బ్రౌన్ కలర్లో మంచి స్మెల్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ గీలోనే లైట్గా ఒక కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకోవాలి. పెసరపప్పు దీనిలోనే వేసి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఒక 5 minutes నేతిలోనే లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం దూరగా వేయించుకుందాం.
నెయ్యి వేస్తే మంచి సువాసన చాలా స్మెల్ బాగుంది. ఇది కూడా దూరగా వేయించాలి. దూరగా లైట్గా ఒక 2 to 5 minutes. ఓకే ఓకే. పెసరపప్పు కూడా చాలా హెల్త్ చాలా మంచిది భవాని. ఎవరికైనా చలవ కదా పెసరపప్పు అనేది. చాలా వరకు వాడుతూ ఉంటారు ఇంట్లో అన్ని పెసరపప్పు స్పెషల్గా వంట చేయిస్తారు కూడా పెసరపప్పు. అవును భవాని, హెల్త్ వైజ్ కూడా చాలా పిల్లలకి ఈవెన్ అందరికీ కూడా మంచిది. ఓకే. సో ఇది లైట్గా బ్రౌన్ అయిపోయింది. సో ఇది కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఓకే. బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లైట్ బ్రౌన్ అయిపోయింది, తీసేసుకుందాం. హల్వా అంటే చాలా వరకు వెరైటీస్ అన్నీ చూసామండి. అండ్ పెసరపప్పుతో హల్వా చేయడానికి ఫస్ట్ టైం అనమాట. స్వీట్ అనేది చేయడం, హల్వా చూడటం. అంటే ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారు యాక్చువల్గా? ఇది ట్రెడిషనల్ వంటే భవాని. ఇది యూజువల్గా అందరికీ కూడా ఐడియా ఉంటుంది. ఓకే. ఇది అయిపోయినాక కొంచెం ఒక 5 minutes కూల్ డౌన్ అవ్వాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. పెసరపప్పు నేతిలో వేయించిన పెసరపప్పుని మిక్సీలో చేసేసి పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం లైట్గా పొడి పొడిగా వచ్చేస్తుంది పెసరపప్పు అనేది. ఇట్లా అనమాట. చాలా ఇదిగా ఉందండి, పౌడర్ లాగా చక్కగా మిక్సింగ్. ఇది మళ్ళీ కూడా కొంచెం మనం ఫ్రై చేసుకుందాం. మిక్సీలో పెట్టినాక మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. అది మళ్ళీ నేతిలో వేయించాలి. కొంచెం గీ వేసుకుందాం. 1 spoon ఆఫ్ గీ. 1 స్పూన్ ఎంత క్వాంటిటీ ఉంటుందో అంతే, 1 స్పూన్ వేసుకుందాం. మిక్సీలో పెట్టిన పెసరపప్పుని మళ్ళీ నేతిలో వేయించాలన్నమాట. ఖాళీ టైంలో మీ హాబీస్ ఏంటి మేడం? ఏం చేస్తూ ఉంటారు అని మామూలు హాబీస్ అంటే భవాని, నాకు జనరల్గా ఇంటీరియర్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంటీరియర్ అండ్ షాపింగ్ మై ఫేవరెట్. షాపింగ్ బాగా చేస్తారు. హాబీ అంటే షాపింగ్ మెయిన్. సో ఐఎమ్ ఏ షాపింగ్ ఫ్రీక్ అనమాట. అండ్ ఇది లైట్గా బ్రౌన్ అయిపోయింది. అండ్ మనం 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాం దీంట్లోనే. ఇంత క్వాంటిటీ ఉంటుందా మిల్క్? 1 cup ఆఫ్ మిల్క్ సరిపోతుంది. ఓకే ఓకే. వేయించిన పెసరపప్పులో మనం 1 cup ఆఫ్ మిల్క్. ఇది ఉండలు కట్టకుండా కొంచెం మనం ఫైన్ పేస్ట్ లాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి, హైగా పెట్టుకోకూడదు. మిల్క్ అనేది వేసుకోవాలి. మిల్క్ వేసుకోవాలి. అది కొంచెం తిప్పుతూ ఉండాలి మామూలు. ఈ మధ్య రీసెంట్లీ ఏమన్నా ఈ సమ్మర్ హాలిడేస్కి ఏమన్నా వెకేషన్స్కి వెళ్ళారు? మీకు నచ్చిన ప్లేస్ కానీ ఏదన్నా? నచ్చిన ప్లేస్ అంటే నాకు ఆల్మోస్ట్ నేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ భవాని, ఫస్ట్ నుంచి కూడా. సో మొన్న హాలిడే ట్రిప్ వచ్చి కులు మనాలి వెళ్ళాం అలాంగ్ విత్ మై చిల్డ్రన్. పాప వాళ్ళని తీసుకుని వెళ్ళాను. ఫ్యామిలీ మొత్తం అన్నమాట. మా హస్బెండ్ రాలేదు. ఓకే, రాలేదు. విత్ మై ఫ్రెండ్స్ అండ్ మా పాప వాళ్ళని తీసుకుని వెళ్ళాను. ఓకే, బాగా ఎంజాయ్ చేసాం. ట్రిప్ చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. నేచర్ చాలా బాగుంది. హిల్ స్టేషన్ కాబట్టి మేము ఇక్కడ కొంచెం విజయవాడలో సమ్మర్ని తప్పించుకున్నాం అనుకున్నాం. బట్ వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ విజయవాడలో ఎండలు. అండ్ నెక్స్ట్ షుగర్ యాడ్ చేద్దాం దీనిలో. 1 cup ఆఫ్ షుగర్. 1 cup ఆఫ్ షుగర్ క్వాంటిటీ. అంటే టేస్ట్ బట్టి భవాని, కొంతమంది కొంచెం ఎక్కువ స్వీట్ తింటారు. సో వాళ్ళు సరిపడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్ స్వీటే ప్రిఫర్ చేస్తాను. మరి ఓవర్ స్వీట్ అయితే నేను తినను. సో దీంట్లో మనం పాలల్లో మరుగుపెట్టిన పెసరపప్పు కొంచెం షుగర్, 1 cup ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అవును భవాని. సో అది కలుపుతూ ఉండాలి మొత్తం. అవును భవాని. ఓకే ఓకే. అది సిమ్లోనే ఉంది? సిమ్లోనే ఉంది. సిమ్లోనే పెట్టుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇది మరీ ఎక్కువ హైలో పెడితే మనకి ఇది అడుగంటుతుంది. ఓకే ఓకే. ఇది లంప్స్ అవ్వకుండా మనం మిక్స్ చేసుకుంటానే ఉండాలి, ఉండలు కట్టకూడదు. సో మంచిగా పేస్ట్రీగా మంచి ఇదిగా ఉందండి. మంచిగా కలర్ కూడా మంచి కలర్ వచ్చింది, ఎల్లో కలర్ భవాని. అవును, మంచి స్మెల్ కూడా. ఈవెన్ టేస్ట్ కూడా బయట స్వీట్స్ కంటే కూడా ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో హోమ్ మేడ్ స్వీట్స్ అంటే కూడా పిల్లలు అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. ఓకే ఓకే. సో నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే హోమ్ మేడ్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తాను. తక్కువ టైంలో అయిపోతుంది. సో మంచిగా పేస్ట్రీగా వచ్చేసిందండి. ఓవరాల్గా కలుపుతూ ఉన్నారు. హీట్కి షుగర్ మెల్ట్ అయిపోయి అంత ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది. అంటే హీట్ సిమ్లోనే ఉండాలి. సిమ్లోనే పెట్టుకోవాలి భవాని. మనం కంప్లీట్ అయ్యేదాకా కూడా సిమ్లోనే కుక్ చేయాలి. మంచి ఎల్లో షేడ్ అనేది స్మెల్, సువాసనలు వచ్చేస్తున్నాయి కూడా.
యాక్చువల్గా ఈ వంటకం అనేది ఇలా చేయాలి అనేది ఆలోచన మీరు చెప్పారు కదా ఇలా నేర్చుకున్నాను. ఇలా వంటలన్నీ కూడా ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా లేకపోతే ఓన్? నేను అదే మ్యాక్సిమం ఓన్గానే ట్రై చేస్తాను, లేకపోతే ఇప్పుడు మాకు కిట్టీస్ ఎక్కువ ఉంటుంది. ఆ కిట్టీ పార్టీస్లో కొంచెం రన్ చేస్తే నెక్స్ట్ టైం అది ఆ డిష్ నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను, కొత్త వెరైటీ అట్లా ఉంటే. ఓకే, ఇంట్లో ఫుడ్ అన్నీ కూడా న్యాచురల్ ఫుడ్ చేస్తూ ఉంటాను. పెసరపప్పు కానీ దాంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి కానీ అన్నీ కూడా బలంగా ఉంటుందండి, మనకి హెల్దీగా ఉంటుంది. కొంచెం మనం గీ వేసుకుందాం. ఓకే, దీంట్లో తిప్పిన దాంట్లో కొంచెం గీ. ఫస్ట్ మనం ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం, ఒక 2 స్పూన్స్ వేసుకుందాం గీ. జస్ట్ లిక్విడ్ జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఓవరాల్గా. దాంట్లో 2 స్పూన్స్ వేయాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. కానీ ప్రతి దాంట్లో కూడా నెయ్యి వేస్తాం. స్వీట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ అండ్ గీ, డ్రై ఫ్రూట్స్ భవాని. మనం ఎంత వేస్తే టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుంది. ఓకే ఓకే, అంత బలం కూడా వచ్చేస్తుంది. యా, మనకి ఇది ఇట్లా మనం మిక్స్ చేస్తూ ఉందాం, అప్పుడు మనకి గీ అనేది తెలుస్తుంది. కంప్లీట్ అయినప్పుడు మనకి ఇలా వదిలేస్తుంది గీ, మనకి అప్పుడు కంప్లీట్ అయినట్టు. కానీ కలుపుతూనే ఉండాలి. సో మంచి కలర్లో, మంచి పేస్ట్రీగా, బాగా షేడ్లో, మంచి సువాసనతో గుమగుమలు బయటికి వచ్చేస్తుందండి. యాక్చువల్గా స్మెల్ అనేది నాకు టెంప్ట్ చేస్తుంది, ఎప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పేసి. వెయిట్ అని 2 minutes అయిపోతుంది. అండ్ ఫైనల్లీ మనం కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం ఒక ½ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తాము. ఓకే, అది కూడా వేసి కలుపుతూ ఉన్నాం. కలిపి ఈ మిశ్రమాన్ని కలుపుతాం. ఫైనల్లీ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, వేయించిన క్యాజు, ఓకే, అండ్ బాదం, కిస్మిస్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఓకే, ఆ మిశ్రమంలో వేసి కలుపుతూ ఉండాలి మొత్తం ఓవరాల్గా. ఓకే, సార్కి చాలా ఇష్టమా వంట? యూజువల్గా సార్కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం భవాని. ఓకే, చేస్తూ ఉంటారు, కూడా ఆయన స్వీట్ ఫేవరెట్ అనమాట. అవునా, అందుకే స్పెషల్గా స్వీట్ మీద ప్రయోగం చేస్తూ ఉంటారు, కొత్త కొత్త వంటలు కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ ఫినిష్డ్ భవాని. మనం ఇంకా సర్వింగ్ బౌల్లో ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఓకే, సో దీంట్లో ఏమైనా ఫ్రూట్స్ కానీ అడిషనల్గా ఏమైనా వేసుకోవచ్చా? డెఫినెట్గా భవాని, దీంట్లో మనం పైనాపిల్ కానీ యాపిల్ కానీ ఏదైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అనమాట. మనం ఇప్పుడు కేసరి, పైనాపిల్ కేసరి అది చేస్తాం కదా, లైక్ దట్ అనమాట. దీనిలో కూడా ఎవరి టేస్ట్ వైజ్ వాళ్ళు ఫ్రూట్ అనేది చేసుకోవచ్చు. మూంగ్ దాల్ హల్వా రెడీ భవాని, టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. మంచి సువాసనతో, నేతి సువాసనతో, మంచి బలమైన డ్రై ఫ్రూట్స్తో మూంగ్ దాల్ హల్వా మన దగ్గర ఉందండి. దీన్ని టేస్ట్ చేసి చూసి మీకు ఎలా ఉందో చెప్పాలి కదా, సో టేస్ట్ చేసి చాలా చాలా బాగుందండి. దీంట్లో సరిపడా డ్రై ఫ్రూట్స్ కానీ, నెయ్యి కానీ, షుగర్ కానీ, పాలు కానీ అన్నీ సమపాళ్ళలో కుదిరినాయండి. ఇంకోటి ఏంటంటే టేస్ట్ స్వీట్గా మంచి మూంగ్ దాల్ హల్వాని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. భవాని, థ్యాంక్ యూ వెరీ మచ్. మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు కావాలి, అండ్ షుగర్, నెయ్యి, ఇలాచీ పౌడర్, మిల్క్, డ్రై ఫ్రూట్స్. తయారు చేసే విధానం, ఫస్ట్ కొంచెం ఒక 1 స్పూన్ గీ వేసుకుందాం. వేసుకుని కొంచెం లైట్గా పెసరపప్పు ఫ్రై చేసుకుందాం, లైట్ బ్రౌన్ కలర్లో. ఒక 5 minutes అది కూల్ డౌన్ అయినాక మిక్సీ పట్టుకుందాం. తర్వాత మళ్ళీ కొంచెం గీ వేసి దానిలో మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత దాంట్లో ఒక 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. అది ఫైన్ పేస్ట్ లాగా అయిపోయినాక ఒక 1 cup ఆఫ్ షుగర్. అది డిపెండ్స్, కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు టేస్ట్ వైజ్. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఫైనల్లీ డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ చూసుకుందాం.